సో మొత్తం మీద అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినప్పటికీ కూడా అల్లు అర్జున్ కి ఇంకా ఊరట దక్కుతుంది అన్న ఆశ మాత్రం అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్లో కానీ ఆయన అభిమానుల్లో కానీ కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ అంశంలో ఇంకా ఉత్కంఠకు తెర పడలేదనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే సమయానికి ఒకవైపు నాంపల్లి కోర్టు, మరోవైపు హైకోర్టులో ఈ అంశం మీద విచారణ జరుగుతోంది. నాంపల్లి కోర్టులో ఆల్రెడీ విచారణ పూర్తయిపోయింది. అల్లు అర్జున్ తరపున ఆయన లాయర్లు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ను హైకోర్టు నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం తరపున లాయర్లు ఏదైతే తొక్కిసలాటకు సంబంధించి పురిగొల్పే విధంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు అనేటువంటి అంశాన్ని నాంపల్లి కోర్టుకు తీసుకురావడం, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ విషయంలో ఏమాత్రం కూడా కన్విన్స్ కాకుండా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. సో అయితే ప్రస్తుతానికి ఒక ప్రొసీజర్ ప్రకారం అయితే అల్లు అర్జున్ని ఇక చెంచల్గూడ జైలుకు తరలించడం తథ్యం. అయితే ఈ అంశం మీద ఇటు హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ మీద విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశం మీద అల్లు అర్జున్కు హైకోర్టులో ఇప్పటికే ఈ కేసు నుంచి తనకు విముక్తి ప్రసాదించాల్సిందిగా ఆయన వేసుకున్నటువంటి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎక్కడ కూడా అల్లు అర్జున్కు రిలీఫ్ ఇవ్వలేదు. అయితే ఇవాళ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ లంచ్ మోషన్ వేశారు. ఆ లంచ్ మోషన్ని స్వీకరించినటువంటి హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకి ఈ కేసును విచారణకు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ కూడా దాన్ని 4 గంటలకు వాయిదా వేసింది. ఆల్రెడీ నాంపల్లి కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఎట్లాంటి తీర్పిస్తుంది, ఈ క్వాష్ పిటిషన్ని అల్లు అర్జున్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా తిరస్కరిస్తుందా అనేటువంటిది మాత్రం కొంత ఉత్కంఠగా అయితే మారింది. సో మొత్తం మీద ఇటు నాంపల్లి కోర్టు చెప్పినట్టుగానే హైకోర్టు కూడా అల్లు అర్జున్ని క్వాష్ పిటిషన్ని తిరస్కరిస్తూ జైలుకు వెళ్లాల్సిందే అని చెప్తుందా, లేదా అల్లు అర్జున్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తూ సో రిమాండ్ నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ కూడా రిజెక్ట్ చేస్తుందా, అసలు మొత్తం మీద ఏం జరగబోతుంది అల్లు అర్జున్ ఎపిసోడ్లో అనేటువంటిది తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. నాంపల్లి కోర్టులోనే అల్లు అర్జున్ రిమాండ్ తిరస్కరిస్తారనేటువంటి ఆశ అందరిలో పాటు ఉంది. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యుల్లో కానీ, ఆయన అభిమానుల్లో కానీ, అల్లు అరవింద్ కానీ, లేకుంటే అక్కడికి వచ్చినటువంటి త్రివిక్రమ్ కానీ, మరోవైపు దిల్ రాజు కానీ, వీళ్ళంతా కూడా చాలా హోప్ఫుల్గా ఉన్నారు. కానీ 2017లో వడదొరలో జరిగినటువంటి ఒక సంఘటనను ప్రభుత్వం తరపున న్యాయవాదులు హైకోర్టు నాంపల్లి కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఒక రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర సినీ నటుడు షారూక్ ఖాన్ ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి తొక్కిసలాట జరిగింది, అక్కడ కూడా చనిపోయారు. సో ఇప్పటికి కూడా ఆ కేసు ఇంకా కూడా విచారణ కొనసాగుతోంది. సో ఇదే అంశాన్ని నాంపల్లి కోర్టు దృష్టికి ప్రభుత్వం తరపున న్యాయవాదులు తీసుకొచ్చారు. ఒక రకంగా చూడాలంటే ప్రభుత్వ తరపున న్యాయవాదులు చాలా 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 ఇటు హైకోర్టు దృష్టికి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. హైకోర్టు కూడా అన్ని అంశాలను పరిగణించి ఎట్టకేలకు అల్లు అర్జున్ని ఈ కేసులో నిందితుడిగానే చేరుస్తూ సెక్షన్ 105 క్రింద సో ఆయన అరెస్టు సబబే, ఆయన రిమాండ్కు అర్హుడే అనేటువంటి రీతిలో తీర్పిచ్చింది. సో ఏ క్షణమైనా సరే అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. మరోవైపు ఇటు హైకోర్టులో కూడా జస్టిస్ శ్రీదేవి బెంచ్ అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ మీద విచారణ ఆల్రెడీ మొదలైంది. దీని మీద కూడా తీర్పిచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒకసారి హైకోర్టు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ మీద ఆదేశాలు ఇచ్చింది, తీర్పిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసును నుంచి అల్లు అర్జున్కి ఊరట ఇచ్చేది లేదు అని చెప్పి తెగేసి చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే భాగంగా ఇవాళ చికడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇది 7 సంవత్సరాల పైబడిన, అంటే ఈ సెక్షన్ 105 ఎక్కడ కూడా సిఆర్పిసి 41 కిందికి రాదు. ఎందుకంటే కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి సంఘటనగా ఇది హైకోర్టు చూస్తుంది. ఆ సెక్షన్స్ కూడా అంత కఠినమైనటువంటి సెక్షన్స్ గానే మనం చెప్పుకోవచ్చు. సో కనుక ఇప్పుడు చివరిగా హైకోర్టు ఏమైనా రిలీఫ్ ఇస్తుందా అనేటువంటి ఆశ మాత్రం అల్లు అర్జున్ శిబిరంలో అయితే కనిపిస్తుంది. సో దాదాపుగా నాంపల్లి కోర్టు రిమాండ్కు యాక్సెప్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక హైకోర్టు ఏం చేయబోతుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఒకసారి క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రిజెక్ట్ చేస్తుందా, యాక్సెప్ట్ చేస్తుందా అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. దాదాపుగా రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక అరుదైనటువంటి ఘటనగా మనకు చెప్పుకోవచ్చు. ప్రజలు దేవుళ్లాగా కొలిచేటువంటి అభిమాన నటులు జైలుకు వెళ్ళడం, అంటే ఈ స్థాయిలో నేరాలు చేసో లేకుంటే స్కాములు చేసో జైలుకు వెళ్ళడం వేరు. కానీ ఒక సినిమా సందర్భంగా ఒక బెనిఫిట్ షోకి వచ్చినటువంటి ఒక అగ్రశ్రేణి నటుడి
వల్ల అక్కడ తొక్కిసలాట జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, సో అక్కడ ఒక ఈ సంఘటన జరగడం, ఇదంతా కూడా ఒక రకంగా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు. అంటే దీని నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కూడా కోర్టు ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు పోలీసుల వైఫల్యం ఉంది, అలానే థియేటర్ సిబ్బంది వైఫల్యం ఉంది, మరోవైపు నటుల వైఫల్యం కూడా నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.